ఓకే, అందరికీ గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? సో ప్రతి డే ఎవ్రీ డే ఈ విధంగా మనకి ఎర్లీ మార్నింగ్ డివోషన్స్ పొద్దున్న 5 గంటల ఈ విధంగా మీరందరూ కూడా దేవుని మందిరంలో కూడుకొని దేవుని వాక్యాన్ని ప్రేమించి దేవుని సన్నిధికి వచ్చారు. చాలా సంతోషం. దగ్గర బైబిల్స్ ఉంటే ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 21 వచనం వరకు మార్చి చదువుకుందాం. ఒక వచనం నేను, ఒక వచనం మీరు. బైబిల్ ఉన్న వారు అందరూ చదివే ప్రయత్నం చేయండి. ఉదయకాలమే దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుని దేవుని వాక్యాన్ని చదువుకోవడం మన జీవితాల్లో ఎంతో ధన్యతను, ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. కావున నేను ఒక వచనం, మీరు ఒక వచనం కలిసి చదివే ప్రయత్నం చేద్దాం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే తెరవండి, లేకపోతే స్క్రీన్ మీద దేవుని వాక్యం కనబడుతుంది. స్క్రీన్ మీద కనబడుతుంది దేవుని వాక్యాన్ని చూసి చదవాలని మనం చేస్తాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రత కానీ, లోభత్వమే కానీ వీడి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. మీరు పూర్వమందు చీకటై ఉండిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. కనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. ఎలా అనగా డిగ్రీలు చేయవారు రహస్యముగా జరిగించు పనులను గురించి మాట్లాడుటైన అవమానకరమై ఉన్నది. అందుచేత నిద్రించున్న మీరు మేలుకొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు మీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకునండి. ఒకరినొకరు కీర్తనలతోనూ సంగీతంతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువుని గురించి పాడుడి, కీర్తించుడి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి భాగంలో మనం చూస్తే దేవుని బిడ్డలమైనటువంటి మనం ఎలా నడుచుకోవాలో దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే దీని టైటిల్ మనం పెట్టాలి అని అంటే క్రిస్టియన్ కండక్ట్ అని చెప్పవచ్చు. అనగా అర్థం క్రైస్తవులు ఏ విధంగా జీవించాలి, క్రైస్తవులు దేవుని బిడ్డలు విశ్వాసులు ఎలా నడవాలి. ఇవాళ మనం ప్రార్థనకు వచ్చినటువంటి మనం ఉదయకాలమే ప్రార్థన దేవుణ్ణి మార్చదు, ప్రార్థన మనల్ని మారుస్తుంది. సో ప్రేయర్ విల్ చేంజ్ యువర్ క్యారెక్టర్, యువర్ లైఫ్. మన ప్రార్థన ద్వారా దేవుణ్ణి మార్చేయలేము. అంటే అర్థం దేవుణ్ణి మార్చేయడం అంటే ప్రభు ఇలా అనుకున్నావు, నువ్వు అనుకున్నది మార్చేసి ఇలా చేసేసేయి. దేవుణ్ణి మార్చడానికి ప్రార్థన చెయ్యం, మనం మారడానికి ప్రార్థన చేస్తాం. సో తప్పక మన గుణగణాలు మారాలి, మన జీవిత విధానం మారాలి, మన పద్ధతి మారాలి, మన నడవడి మారాలి. ఇంతకుముందు ఉన్నట్టు ఇప్పుడు నడవకూడదు, ఇంతకుముందు జీవించినట్టు జీవించుకోడు. పూర్వం అలా జీవించాం. 4వ అధ్యాయం 17 వచనం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నారు. అన్యజనులు నడిచినట్టు కాదు మీరు నడవలసి. ఏదో క్రైస్తవులు ఎలా నడవాలి,
5వ అధ్యాయం 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనుడి. సో మొదటిది, ఎలా నడవాలో క్రైస్తవుడు ఎలా నడిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడో దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనుడి అంటే ఏంటి అర్థం? దేవుళ్ళ మనం ఎలా నడుచుకుంటాం? దేవుళ్ళ నడుచుకోవడం అంటే ఏంటో 2వ వచనంలో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకై మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనును, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. సో దేవుళ్ళ నడుచుకోవడం అంటే ఏంటో చెప్తున్నాడు అక్కడ. మీరు ప్రియమైన దేవుని పిల్లల వలె క్రీస్తును పోలి నడుచుకోమని అర్థం. చూసారా? దేవుని పోలి నడుచుకోండి అంటే ఆ దేవుడు మన మధ్యకి, చూసారా, తన కుమారుడైనటువంటి దేవుడు అనగా క్రీస్తును పంపించాడు. సో మనందరికీ తెలియదు దేవుడు ఎలా ఉంటాడు. సో దేవుడు ఎలా ఉంటాడో తన్ను తాను బయలుపరుచుకోవడానికి కుమారుడు ద్వారా దేవుడు ఎవరో అర్థమవుతారు. సో వితౌట్ నోయింగ్ జీసస్, యేసు ప్రభు తెలియకుండా దేవుడు ఎవరో మనకు అర్థం అవుతుంది. అందుకని ప్రభు క్లియర్గా చెప్పాడు, నన్ను చూచువాడు నా తండ్రిని చూస్తున్నాడు, నన్ను ఎరుగువాడు నా తండ్రిని ఎరుగువాడు. దాని అర్థం ఏంటంటే, నేను మీకు తెలిస్తే అది నీకు తన దేవుడు తెలుసు అంటే దాని ఐఎమ్ గాడ్. సో తండ్రి అయిన దేవుడు ఎలాగైతే దేవుడు, కుమారుడైన కూడా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. సో ఒక్కటి దేవుడైనా మనకి, అవును ఒక్క దేవుడే, కానీ 3 వ్యక్తిత్వాల్లో కనబడే ఒకే ఒక దేవుడు. 3 వ్యక్తిత్వంలో కనబడుతుంది. ఇక్కడ మనం క్రీస్తుని చూస్తే ప్రభువుని చూస్తాం. క్రీస్తుని చూసినప్పుడు మనకేమర్థమైంది? క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకై మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అనగా ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, క్రీస్తు ఏం చేశాడు? క్రీస్తు మన పాపాల నిమిత్తమై ఆయన బలిగా అర్పించబడ్డాడు. సిలువలో మన అందరి కొరకు చనిపోయాడు. అలాగుననే అన్నాడు, బలిగా ఆయన అర్పించుకున్నట్టే అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. అది ఇవాళ దేవుని బిడ్డలమైనటువంటి మనం ప్రేమ కలిగి నడుచుకుంటున్నాం. మరి క్రిస్టియన్ కండక్ట్ ఎలా ఉండాలి అని అంటే, ఫస్ట్ది వాక్ ఇన్ లవ్, ప్రేమలో నడుచుట. అది దేవుని బిడ్డలకు ఉండవలసిన ఆధిక్యత. ఒకవేళ మీరు అలా నడవకపోతే మీరు దేవుని బిడ్డలు కాదు. కనుక ఇవాళ ప్రార్థనకు వచ్చిన మనం మన అవసరతలు, మన అక్కర్లు, మన జబ్బులు, మన అప్పులు ఇవన్నీ తీరుతాయి ఆటోమేటిక్గా. మీ అవసరతలు ఏదో దేవుడు చూస్తాడు. కానీ మీరు అడగవలసింది, ప్రభువా నాలో సరిగ్గా ప్రేమ లేదు, మీలాగా నేను కూడా సాక్రిఫైస్ చేసే ప్రేమ. నిన్నటి దినం వివరించాను నేను సాక్రిఫిషియల్ ప్రేమ అంటే. కుమారుడు ఒకడే కుమారుడు, కానీ ఆ తండ్రి ఏం చేశాడు? ఆ ట్రైన్ వస్తున్న సమయంలో బ్రిడ్జ్ని కొలాప్స్, ఆ బ్రిడ్జ్ని సరి సమానం చేయడం, ఆ కుమారుడు ఆ చెయ్యి పెట్టేస్తే ఆ చెయ్యి ఇరుక్కుపోయింది. ఇప్పుడు వెనక్కి తిప్పి ఆ చెయ్యిని తీయొచ్చు, కానీ ఏం చేశాడు? ఆ ట్రైన్లో ఉన్న ప్యాసింజర్స్ అందరినీ రక్షించడానికి ఆయన ఎదలకు తిప్పుకుంటాడు. బిడ్డ చనిపోయాడు, బిడ్డ రక్తం కార్చు, బిడ్డ సాక్రిఫైస్, బిడ్డని సమర్పించి, బిడ్డని బలిగా ఇచ్చి ఆయన రక్షించి. ఇవాళ మనం ఏ రకమైన సాక్రిఫైస్ చేస్తున్నాం? ఇవాళ మీకు ఏ సమస్య లేకపోవచ్చు, మీకే అవసరత లేకపోవచ్చు, కానీ ఇవాళ మీరు పొద్దున్నే లేచి 5 గంటలకి మీ నిద్రని సాక్రిఫైస్ చేసి ఇతరుల కొరకు ప్రార్థన చేయడం, సంఘం కొరకు ప్రార్థన చేయడం, అవసరతలో ఉన్నోళ్ళ గురించి ప్రార్థన చేయడం, వాళ్ళ భక్తి కొరకు ప్రార్థన చేయడం, అండ్ దాట్స్ అ సాక్రిఫైస్. మీ నిద్రని సాక్రిఫైస్ చేశారు, చూసారా? మీ డబ్బుని సాక్రిఫైస్ చేసి మీకు కొనుక్కోవాల్సింది ఇంకొకరికి కొను. దాట్స్ వాట్ సాక్రిఫైస్ అంటే. బలిగా అర్పించబడ్డం అంటే చచ్చిపోవడమే కాదు అది. సో అలాంటి ప్రేమ మనం కలిగి జీవిస్తున్నామా? బైబిల్ గ్రంథంలో మొదటి యోహాను పత్రికలో 4వ అధ్యాయంలో మనం చూస్తే, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము దేవుని వాక్యం మనకు కనపడుతుంది. హూ ఇస్ గాడ్? 8వ వచనంలో, దేవుడు ప్రేమ స్వరూపి,
సో దేవుడే లవ్. ప్రేమ స్వరూపం అంటే ఏంటి? ప్రేమని నాకు చూపించు అని అంటే ఎవరిని చూపించగలం అని అంటే దేవుడిని, యేసయ్యని చూపించగలం. సో యేసయ్య ప్రేమ స్వరూపి. సో గాడ్ ఈస్ లవ్. కనుక అందుకే 9వ వచనం, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. చూసారా, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపాను. దీని వలన దేవుడు ఆయన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ఆ రకంగా మనకి ప్రేమ అంటే ఏంటో అర్థమైంది. ఆ రకంగా దేవుడు ఎవరో మనకు అర్థమైంది. సో దేవుని బిడ్డలమైనటువంటి మనం ఒకరికొకరు కూడా మనం అందుకే ప్రేమించుకోవాల్సిన బద్ధులమే ఉన్నాం. చూసారా, దేవుడు వాక్యం సెలవిస్తుంది, దేవుని బిడ్డలం అయితే తప్పక మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అది 20వ వచనంలో మనం చూస్తాం. ఎవడైనాను నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడును, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. వాళ్ళు ఒక్కొక్కడిని, పక్కనున్న వాళ్ళకి వందనాలు చెప్పం, పక్కనున్న వాళ్ళని పరామర్శించాం, పక్కనున్న వాళ్ళకి సెకండ్ ఇవ్వం. వాట్ కైండ్ ఆఫ్ లవ్? అర్థమైందా మీకు? నీ పక్కనున్న నీ సహోదరుని నువ్వు ప్రేమించలేవు, మరి దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని చెప్తే ఏంటని అర్థం? దట్స్ నాట్ లవ్. క్రిస్టియన్ విశ్వాసి, నీకు ఉండవలసిన మొదటి అర్హత నీ కండక్ట్లో ప్రేమ. లవ్ ఇస్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. సో ఎవడైనా దేవుణ్ణి ప్రేమిస్తున్నా అని చెప్పి తన సహోదరుని ద్వేషిస్తే, ఇఫ్ యూ హేట్ యువర్ బ్రదర్, ఇఫ్ యూ హేట్ యువర్ సిస్టర్, హేట్ చేస్తున్నావు, నీ కొడుకుని హేట్ చేస్తున్నావు, నీ అమ్మని హేట్ చేస్తున్నావు, మీ నాన్నని హేట్ చేస్తున్నావు, నీ అత్తని హేట్ చేస్తావు, నీ కోడల్ని హేట్ చేస్తావు, నీ తోబుట్టుల్ని హేట్ చేస్తావు. బైబిల్ చెప్తుంది, తన అతడు అబద్ధికుడు, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలను అనే ఆజ్ఞ మనము ఆయన వల్ల పొందుచున్నాం. అది. సో దేవుని బిడ్డలమైనటువంటి మనం తప్పక ప్రేమ కలిగి మనం నడుచుకోవాల్సినటువంటి ఆవశ్యకత. ఇవాళ మనం ప్రేమిస్తున్నామా? మరి అలాంటి ప్రేమలో మనం నడుస్తున్నామా? ఒక విషయం చెప్పనా మీకు, దేవుని బిడ్డలం అని లోకానికి మనం ఎలా తెలుస్తుంది? బికాస్ ఆఫ్ యువర్ లవ్. మీలో ఉన్న మీ దేవుడి ప్రేమను బట్టి, ఒకరినొకరు ప్రేమించుకోవడం బట్టి వీళ్ళు దేవుని బిడ్డలు రా అని చెప్తారు. అంతేగాని యేసుని నమ్ముకున్నానండి, బొట్టు తీసాను అని, ఎంతమంది బొట్టు ఉంది, బొట్టు తీసాను, బొట్టు తీసేయడం వల్ల రాదు. ఎంతమంది అండి రంగురంగుల చీరలు కట్టేవండి, దేవుడిని నమ్ముకునగా తెల్ల చీర కట్టేస్తున్నాను, మొత్తం అంతా తెల్ల బట్టలు వేసేస్తున్నాను. నీ జీవితం దేవుడు చెప్పిన మాట యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం ఏమనుంది? చదవండి. అది మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. మీరును ఒకరినొకరు, నేను ఎలా ప్రేమించానో మీరు ఒకరినొకరు, మీ శత్రువుని కూడా ప్రేమించాలి. అది ఒక విశ్వాసి నడవలసిన జీవితం. మీకు అపకారం చేసిన వాడిని కూడా ప్రేమించాలి, మీకు తిండి అట్లేని వాళ్ళని కూడా ప్రేమించాలి, ఇంట్లో నుంచి తోసేసిన వాడిని ప్రేమించాలి. అది మీ మీద కోపడిన వాళ్ళని ప్రేమించాలి, మీ మీద కేసెట్టిన వాళ్ళని ప్రేమించాలి. ఎవ్రీవన్. యేసు ప్రభుని తిట్టిన వాళ్ళని ప్రేమించాలి, యేసు ప్రభుని కొట్టిన వాళ్ళని ప్రేమించాలి, యేసు ప్రభుని బూతులాడిన వాళ్ళని ప్రేమించాలి. మరి మనం నువ్వులే నీ పొరుగు అని నువ్వు ప్రేమిస్తున్నావా? ఇక్కడ రాసి ఉంది, నెక్స్ట్ వచనం చదవండి. అది మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు దీన్ని బట్టి నా బిడ్డలు మీరు, నా శిష్యులు మీరు, నా సేవకులు మీరు. దీన్ని బట్టి, దేన్ని బట్టి? ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం బట్టి. సో మొదటిది, దేవుని బిడ్డలమైన మనం ఎలా నడవాలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చూసాం. దేవుడు మనకి మోడల్
ఆయనే మనకి మోడల్. సో నా మోడల్ని మీరు అనుకరించండి. అది దేవుడు మనకు ఒక మోడల్ని సెట్ చేశాడు. మన యొక్క దైనందిక జీవితంలో అనగా ఎవ్రీడే లైఫ్లో, ప్రతిరోజు జీవితంలో లవ్ మనం కలిగి ఉంటాం. అప్పుడప్పుడు ప్రేమ కలిగి ఉంటానండి, సంవత్సరానికి ఒకసారి, నెలకు ఒకసారి అని కాదు. ఎవ్రీ డే ఒక క్రైస్తవుడు ఇలా నడవాలి. ఎవ్రీ డే ఎలా నడవాలి? సాక్రిఫిషియల్ లైఫ్. అంటే ఏదైనా లవ్లో కూడా రకరకాల లవ్లు ఉన్నాయని చెప్పాను మీకు. ఎరటిక్ లవ్ కాదు, రొమాంటిక్ లవ్ కాదు మనం చేయవచ్చు. అంటే అన్ని పొందుకోవడానికి కాదు. ఫీలియో లవ్ అంటే ఇచ్చి పుచ్చుకునే లవ్ కాదు. మన లవ్ ఏంటి? అగాపే ప్రేమ. అగాపే ప్రేమ, అది అగాపే అంటే. అగాపే ప్రేమ అంటే అగాపే ప్రేమ అంటే వెరీ గుడ్. మీరు అన్నీ చెప్పారు, మంచిగా కరెక్టే మీరు చెప్పింది. త్యాగమైన ప్రేమ అంటారు, అగాపే ప్రేమ ఇవ్వడం అంటారు. కానీ అగాపే ప్రేమ అంటే ఏంటో మొదట చెప్పాలి. అది ముందు. అగాపే ప్రేమ అంటే దేవుని ప్రేమ, అది ముందు చెప్పాలి. ఆ దేవుడిలాగా మనం ప్రేమించాలి. దేవుడు చూపించిన ప్రేమలు, అది అగాపే లవ్. మీకు అర్థమైందా? అగాపే ప్రేమ నిర్వచనం. అగాపే ప్రేమ అంటే ఎలా ఉంటుందో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఇంటికి వెళ్ళి చదువుకోండి, 13వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు. ఆ మొదటి వచనం దగ్గర నుంచి చివరి వచనం వరకు కూడా ప్రేమ అంటే ఏంటో, అగాపే ప్రేమ అంటే ఏంటో అక్కడ రాసాను. మామూలు ప్రేమ కాదు. అట్ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ఎరటిక్ లవ్, ఫీలియో లవ్, స్టార్జే లవ్ గురించి చెప్పట్లేదు. ఆ ప్రేమ దేవుని ప్రేమ ఉన్న క్యారెక్టరిస్టిక్స్. దైవ ప్రేమ ఎలా ఉంటుందో చూపించాడు దేవుడు. అది దయ చూపిస్తుంది, దమ్మంగా ప్రవర్తి. ఆ లిస్ట్ అంతా మీరు చదువుకోండి. నిజమైన దైవికమైన ప్రేమ రెండు చాలా పంచి పనులు చేస్తుంది. ఏం చూపిస్తుంది? దీర్ఘకాలం సహిస్తుంది, దయ చూపిస్తుంది. అది దేవుడి ప్రేమ. సో ఇప్పుడు 3వ వచనం చదవండి, నేను చదువుతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది. కానీ కృతజ్ఞత వచనములే మీరు ఉచ్చరించవలను. మరియు మీ బూతులైనను, పోక్రి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరించకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉండి ఉన్న లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడనే సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వల్ల ఎవడో మిమ్మల్ని మోసపరచకొనుకునీయుడి కనుక మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చిన కనుక మీరు అట్టి వారిలో పాలివారై ఉండకుడి. అది. సో 3వ వచనం నుంచి 7వ వచనం వరకు దేవుని బిడ్డలు అయినటువంటి మనం ఎలా నడవాలో దేవుని వాక్యం మనకి తేట తెల్లంగా తెలియపరుస్తుంది. మొదటి 2 వచనాలు చెప్తుంది దేవుని బిడ్డలు అయిన మనం ప్రేమ కలిగి నడుచుకోవాలి. మరి 3వ వచనం నుంచి 7వ వచనం వరకు ఒక క్రిస్టియన్ కండక్ట్లో క్రైస్తవుడైనటువంటి బిడ్డ, దేవుని బిడ్డ, బిలీవర్, విశ్వాసి, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నువ్వు నేను ఎలా నడవాలి అక్కడ రాసింది 3వ వచనంలో. మీరు జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వాటి పేరైనా ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు ఏంటంట తగినది. రెండోది, మనం పరిశుద్ధంగా నడవాలి. దేవుని బిడ్డలమైనటువంటి మన్ను పరిశుద్ధులు ఇలా నడవరు అని అంటున్నాడు. పరిశుద్ధంగా బ్రతికే బిడ్డలు ఇలా జీవించరు. ఎలా జీవించరు? జారత్వం చేయడం, పాప పని చేయడం, పెళ్లి కాకముందే సెక్స్, పెళ్ళి అయిన తర్వాత జారత్వంతో పాటు వ్యభిచారం. అనగా పెళ్లి కాకముందే ఇవాళ ఆగట్లేదు పిల్లలు. యవన పిల్లలు మనం చూస్తే పెళ్లి కాకముందే లవ్లు, ఎఫైర్లు, ఇక టచ్చింగ్స్, కిస్సింగ్స్, ముద్దులు, ఇంకా దాంతోపాటు ఇంకా అన్నీ. అంటే ఏంటి అర్థం? నీ కన్యత్వాన్ని పాడు చేసుకున్నావు. దేవుని బిడ్డలు ఇలా నడవకు. అన్నిలు ఇలా నడుస్తున్నారా? లోకం ఇలాగే నడుస్తుంది. టీవీ సీరియల్స్ ఇలాగే ఉన్నాయి, సినిమాలు ఇలాగే ఉన్నాయి. ఇవి అందరినీ ప్రభావితం చేస్తాయి. చూసారా? నిన్ను ఏది ప్రభావితం చేస్తుంది?
మొన్న ఒక ఆవిడ, ఒక చిన్న పిల్ల ఎక్కుతున్న ఆటో డ్రైవర్ని ప్రేమించింది. రోజు బండి ఎక్కుతుందంట. ఆ బండి ఆ ఆటో కుర్రోడిని ప్రేమించి ఆ కుర్రోడితో ఒకరోజు స్కూల్ బ్యాగ్లో బట్టలు సర్దుకొని వెళ్ళిపోయింది. స్కూల్ బ్యాగ్లో స్కూల్కి వెళ్తుంది అనుకున్నాడు. స్కూల్ పిల్ల, జస్ట్ ఏమనొస్తున్నా చిన్న పిల్ల, 10th క్లాస్ కూడా, 10th 9th వచ్చి 9th క్లాస్ 10th క్లాస్. వాళ్ళ దేవుని పిల్లలు చూసారా, జారత్వమే కానీ, అపవిత్రతే కానీ, లోభమే కానీ, లోభత్వమే, పేరు కూడా ఎత్తకూడదు. అంటే అది చేయడం సంగతి అలా ఉంచు, అలాంటి పని చేయడం సంగతి అలా ఉంచు, అలాంటి పేరు కూడా మీరు ఉచ్చరించకూడదు. ఎంత పవిత్రంగా ఉండాలో చూసారా, ఎంత పరిశుద్ధంగా ఉండాలో చూసారా. మీరు మీ మాటలో నుంచి, నోట్లో నుంచి థ్యాంక్ యూ రావాలి, కృతజ్ఞత వచ్చిన మీ 4వ వచనం రావాలి, మీరు ఉచ్చరించాలి. కానీ దేవుడికి ఎప్పుడు థ్యాంక్ యూ, స్తుతులు, ఆరాధనలు చేయాలి. కానీ బూతులు కాదు మీ నోట్లో నుంచి రావాల్సింది. ఎంతమంది బూతులు మాట్లాడుతున్నారు? ఎలా కోలంగా కూడా మాట్లాడకూడదు, అపవిత్రమైన మాటలు మాట్లాడదు. పోకిరి వాడు మాట్లాడినట్టు మాట్లాడకూడదు, దాన్ని పోకిరి మాటలు అంటారు. పోకిరివాడు మాట్లాడతాడు, పోకిరివాడు. చూసారా, సినిమా కూడా వచ్చింది కదా, పోకిరి అంటే వీడు కూడా పోకిరి గడి మాట ఆడి. ఆ హీరో ఏమంటున్నాడు, నేను పెద్ద పోకిరి గడిని, నా పేరే పోకిరి, సినిమా పేరే పోకిరి, నా సినిమా చూసి మీరు అందరూ పోకిరి గడిలా ప్రవర్తించండి. అది అలాంటి పోకిరి గడిని అనుసరించండి. మీరు పోకిరి మాటలు మాట్లాడకండి. కొంతమంది పోకిరి మాటలు మాట్లాడుతారు అంటే దాని అర్థం ఇతరులని ఎలా కోలం. పోకిరివాడు ఎగతాళి చేస్తాడు. ఇక టమాటా మొఖం నువ్వుని, ఆ మొఖం, అది పోకిరివాళ్ళు మాట్లాడతారు. మనం మాట్లాడడం, దేవుని బిడ్డలు మాట్లాడడం అండి. ఏదో తెలియక చేయొచ్చు కొన్నిసార్లు. టమాటా మొఖము, చుంచి మొఖం, ఆ మొఖం, ఈ మొఖం, ఎలా పోకిరివాడు మాట్లాడతాడు అలా. దేవుని బిడ్డలు అలా మాట్లాడరు. ఇంకొకటి, మీరు బూతులు మాట్లాడకూడదు. ఎంతమంది బూతులు మాట్లాడుతున్నారు? సో కాల్డ్ క్రిస్టియన్స్, సో కాల్డ్ బిలీవర్స్, సో కాల్డ్ హూ బెన్ బ్యాప్టైజ్డ్, బాప్తిజం తీసుకున్నాం, రక్షణలో ఎదుగుతున్నాం, దేవుడి గుడికి వస్తున్నాం, ఎన్నో సంవత్సరాలు దేవుడినాం, మరి మీ నోట్లో నుంచి బూతులు ఎందుకు వస్తున్నాయి? ఎంత విచారకరమైన సంగతి. ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చింది, కానీ నాతో చెప్పేటప్పుడు కూడా నోట్లో నుంచి బూతులే మాట్లాడుతుంది. పలానోళ్ళు మాట్లాడుతున్నారు బూతులని. పలానోళ్ళు బూతులు మాట్లాడుతున్నారండి అని చెప్తే బాగుంటుంది. కానీ ఆ బూత్ ఏంటో 10 సార్లైనా చెప్పింది, 10 కన్నా ఇంకా ఎక్కువ సార్లే చెప్పింది మా ఇంట్లో. అది చాలా తప్పు. వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఆ మాట మాట్లాడడానికి మనకు భయం ఉండాలి ముందు. వాళ్ళు మాట్లాడడం లేదో నాకు తర్వాత సంగతి. ముందు నువ్వు మాట్లాడుతున్నావు ఆ మాట. బూతులైనను, పోకిరి మాటలైనను, బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను. ఏంటి సరసోక్తులు అంటే? సరసం. సరసం అంటే ఏంటి? జోక్, డబల్ మీనింగ్ జోక్స్. ఇవాళ మనోళ్ళు బాగా సరదా డబల్ మీనింగ్ జోక్స్ ఆడే కుర్రోళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. మనం ఆడకూడదు. ఎందుకు? పరిశుద్ధత పోద్ది, మీలో హోలీనెస్ పోద్ది. క్రిస్టియన్స్, మీరు కండక్ట్ ఎలా ఉండాలంటే మీ స్పీచ్ కూడా హోలీనెస్ ఉండాలి. మీ స్పీచ్, మీ లైఫ్ హోలీగా ఉండాలా. జారత్వమైనను చూసారా, మీ లైఫ్ చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండాలి. ఏ విధమైన అపవిత్రత లేకుండా, ఏ విధమైన అపవిత్రంగా బ్రతకకుండా. మన పిల్లలు అలా బ్రతుకుతున్నారా? మీరు అలా బ్రతుకుతున్నారా? అది 2, మన స్పీచ్ కూడా బాగుండాలి, మన స్పీచ్ కూడా హోలీగా ఉండాలి. బైబిల్ చెప్తుంది, యేసు ప్రభు నోట కూడా ఏ పాపం కనబడలేదంట. ఆయన బూతాడారనే కేసు. ఇవాళ మొన్న ఒక ఆయన రాంబాబు గారు ఆయన్ని ఏం చేశారు, ఎక్స్ ఎమ్మెల్యేని ఏం చేశారు, అరెస్ట్ చేశారు. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నాడు, బూత్ తిట్టారు. బూత్ తిట్టినందుకు ఇంకా ఏదో ఆ బూత్కే అరెస్ట్ చేశారా ఏమో, నాకు ఆయన తెలియదు. ఒకటి మాత్రం నాకు తెలుసు, బూత్ని మీద కూడా అరెస్ట్ చేశారంటే అర్థం నువ్వు తప్పు చేసావు అని అన్నారు. నోట కూడా ఏ పాపం కనబడకూడదు మనలో. బూత్ ఆడాడు, తిట్టాడు నన్ను. ఇవాళ నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నాయి. ఎందుకంటే అది బెయిల్ కూడా ఇవ్వరు. ఎందుకంటే ఒక అనర్గార వర్గానికి సంబంధించిన వ్యక్తిని బూత్ తిట్టాడు అని కేసు పెడితే అతనికి బెయిల్ కూడా రాదు. అంటే ఏంటి? ఏ తప్పు చేయలే, కానీ ఒక అనగారణ వర్గానికి సంబంధించిన వ్యక్తిని బూతులు తిట్టాడు అని దానికి కేసు పెడితే ఆ కేసుని బట్టి అతను లోపల వేసేసి అతనికి బెయిల్ కూడా ఇవ్వట్లేదు. అంటే అది కూడా తప్పేనా? ఎస్. బూతులు ఆడడం, పోకిరి మాటలు మాట్లాడడం, సరస్వక్తులు మాట్లాడడం, ఇవి మీకు తగవు. అంటే చెప్పండి, ఎవరికి తగవు?
అది పరిశుద్ధులకు తగవు, అపరిశుద్ధులకు తగుతాయి, లోకస్తులకు తగుతాయి, విశ్వాసులకు మాత్రం తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యం నాకు హక్కుదారుడు కాడనే సంగతి మీకు నిశ్చయముగా తెలియను. కనుక ఏం చేయమంటున్నాడు? వ్యర్థమైన మాటల వల్ల ఎవడో మిమ్మల్ని మోసపరచనీయకండి. ఇటు క్రియల వల్ల ఏమైద్ది? నేను అలాగే మాట్లాడతానండి, నేను టమాటా మొఖమే అంటానండి, చుంచు మొఖమే అంటానండి, నేను మాత్రం మానండి, నా బ్రతికి ఇంతేనండి, ఇలాగే చూస్తా. అప్పుడు ఏమైద్దో రాసింది అక్కడ. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. గనుక మీరు అట్టి వారి వలె లేక అట్టి వారితో పాలివారై ఉండకండి. మీరు అట్టి వారే పాలివారై ఉండకండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవుని బిడ్డలమైన మనం ఇలాగే నడుస్తాను. ఎలాగా? నేను ఇంకా వ్యభిచారంలో ఉంటాను, జాగ్రత్త ఉంటాను, అపవిత్రం ఉంటాను, నా నోటి బూతి మాటలు మాట్లాడతాను, పోకిరి మాటలు మాట్లాడతాను, నేను ఇంకా ఇలాంటి జీవితాన్ని జీవిస్తాను, నేను ఇంకా వ్యర్థమైన మాటలే ఓకే, మాట్లాడైతే నువ్వు దేవుని బిడ్డవు కాదు, ఇంకా రక్షించబడాలి. నువ్వు నడవలసిన నడక మాత్రం అది కాదు. ఇవాళ నువ్వు ప్రార్థన చేయాలి, ప్రభువా నాలో కూడా బూతులు ఉన్నాయి, కోపం వచ్చినాడు బూతులు తిడుతున్నాను, నా ఇంట్లో వాళ్ళని తిడుతున్నాను, నా పిల్లల్ని తిడుతున్నాను, ఎవరిని తిడుతున్నావు నీకు తెలుసు. దట్స్ బ్యాడ్. నీ లైఫ్ మీ అమ్మని చూస్తారు, మీ నాన్నని చూస్తారు, మీ కుటుంబాన్ని చూస్తారు, పిల్లల్ని చూస్తారు. నీ కోపం వచ్చినంత మాత్రాన్ని మీ పిల్లల్ని కూడా బూతులు తిట్టకూడదు. అది కనుక నీ పిల్లలు నిన్ను అలా తిట్టలేరు, కానీ నీ కండక్ట్ చాలా బాగుండాలి. దాట్స్ వాట్ క్రిస్టియన్ కండక్ట్ ఈస్. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక చాలా ఉన్నతమైనటువంటి పత్రిక. సో ఆ పత్రికలో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు, హౌ టు వాక్ అ క్రిస్టియన్ లైఫ్, హౌ టు వాక్ అ బిలీవర్ లైఫ్. 8వ వచనం, మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే. అందుకనే ఈ హోలీ లైఫ్ గురించి ఇంకొక మాట కూడా చదువుదాం ఒకసారి. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ఒకసారి చూడండి. 1 Corinthians 6th chapter 9th words. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని తెలియదు. మోసపోకుడి, జారులైనను, విగ్రహారధికులైనను, వ్యభిచారులైనను, ఆడింగతనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకునేవారైన దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి ఏమయ్యారు? పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. కనుక అప్పుడు పరిశుద్ధులు మీరు. ఇంతముందులా బ్రతకూడదు, ఇంతకుముందు పరిశుద్ధులు కాదు అని కూడా పరిశుద్ధులకు తగినట్లుగా మీరు జీవించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుదాం. 8వ వచనం నుంచి, మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. కనుక ఏమన్నాడు? వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యం వాటిలో కనబడుచు. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారై ఉండగా వాటిని ఖండించుడి. ఎలా అనగా అట్టి క్రియలు చేయవాళ్ళు రహస్యముగా జరిగించు పనులను గురించి మాట్లాడుటైనను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. 8వ వచనం నుంచి 14వ వచనంలో దేవుని బిడ్డలు ఎలా నడవాలి 10వ వచనంలో ఉంది. గనుక ప్రభుకి ఏది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించి వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. అంటే వాక్ ఇన్ లైట్, వెలుగులో నడవండి. మొదటిది ప్రేమలో నడవండి. 2 పరిశుద్ధంగా నడవాలి. 3 వెలుగులో నడవండి. ఆర్ యు వాకింగ్ ఇన్ లైట్? దేవుని బిడ్డలంగా మనం వెలుగులో నడుస్తున్నామా? వెలుగులో నడిస్తే ఎలా ఉంటుంది? 9వ వచనంలో వెలుగు ఫలము సమస్తమైన మంచితనం. అది నువ్వు మంచివాడివి. ఈ లోకంలో ఎవడు మంచోడు లేడు, దేవుడు తప్ప. అందుకని అన్నాడు, మంచి బోధకుడా, సత్బోధకుడా అని ప్రభుత్వం. నన్ను ఎందుకు సత్బోధకుడు అంటున్నావు అని అడిగాడు దేవుడు. ఎందుకు అడిగాడు? ఎందుకంటే భూమి మీద మంచోడు ఎవడు లేడు, అందరూ పాపాత్ములే. నో వన్ ఈస్ గుడ్. అందుకనే మనం పాట పాడతాం, ఎస్ గాడ్ ఈస్ గుడ్, ఎస్ గాడ్ ఈస్ గుడ్ అని పాడతాం. ఎస్ గాడ్ ఈస్ గుడ్, గాడ్ ఈస్ గుడ్
ఆల్ ద టైమ్ లైక్ ఫర్ యూ ఫర్ మీ అని పాడు. యేసు మంచివాడు, యేసు ఒక్కడే మంచివాడు, ఇంకెవరు లేరు. కానీ దేవుని బిడ్డలమైన మనం యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి మనం కూడా ఏమయ్యాం? మంచి. ఇప్పుడు మనం మంచితనం ఉండాలి. వెలుగు సంబంధాలు అంటే అర్థం ఏంటి? రోజు లైట్ ఎత్తుకొని తరగమని కాదు అక్కడ అర్థం. వెలుగు సంబంధాలు అంటే అర్థం ఏంటంటే మీరు వెలుగు బిడ్డలకు మంచితనం ఉంటుంది. ఇంకా ఏముంటుంది? నీతి ఉంటుంది. ఇంకేముంటుంది? సత్యం ఉంటుంది. ఇది వెలుగు బిడ్డలు. వెలుగు ఫలం ఇది, అర్థమైందా? ఆత్మ ఫలం ఏంటి? ప్రేమ, సంతోషం. వెలుగుకి ఫలం ఉంటుంది. ఆ వెలుగు ఫలం నీలో వెలుగు ఉంది అంటే అర్థం. నువ్వు వెలుగులో నడుస్తున్నావు అంటే అర్థం. నీలో వెలుగు ఉంటే నీలో మంచితనం, నీలో వెలుగు లేదని మంచితనం లేదు, అంత చెడ్డతనమే. అందరికీ మంచి చేయడానికి ప్రయత్నం చేయాలి. మనకు అపకారికి కూడా ఉపకారం చేయడానికి ప్రయత్నం చేయాలి. మంచితనం వెరీ ఇంపార్టెంట్. అంటే చాలా మంచిదండి, చాలా మంచోడండి అని ఎప్పుడైనా అన్నారు నేను? అది మంచివాడు అనిపించుకో. మంచితనం. నీతిమంతుడండి, వాళ్ళు సత్యమే మాట్లాడతారండి, అది మంచి. కనుక ప్రభువుకి ప్రీతికరంగా బ్రతుకుట, ఆ ప్రీతికరమయ్యేది ఏంటో పరీక్షించి వెలుగు సంబంధులుగా. చీకటి సంబంధులు అంటే దేవుడికి ఇష్టం లేదని అర్థం. చీకటి సంబంధులు అంటే దేవుడికి ఇష్టం లేని వాళ్ళు అని అర్థం. ప్రీతి కాదు, ఆయనకి ఇష్టం లేదు. ఎందుకు? చీకటి సంబంధులు 11వ వచనం, నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలువారు అవుతారు. మనం అలా ఉండకూడదు, చీకటి పనులు చేయకూడదు. ఇవాళ చీకట్లో జరిగేదంతా ఏంటి? పాపపు కార్యాలే. చీకట్లోనే కొంతమంది చూడకూడని చూస్తారు, లైట్లన్నీ ఆపేసి ఎవడు చూడకుండా ఆ రహస్యంగా వెళ్ళి. ఇంకా చీకటి కావాలంటే ఏం చేస్తారు? దుప్పటి కప్పేసుకొని. చీకటి ఇంకా సరిపోవట్లేదు, ఆ చీకటి ఇంకా కావాలి చీకటి. ఎందుకంటే నేను చూసేది ఎవరు చూడకూడదు. అది చీకటి పనులు. చీకట్లో ఏం జరుగుతుంది? దొంగోడు ఎప్పుడు కన్నాలేయడానికి దొంగ చీకటి అయిన తర్వాత వస్తాడు. ఎట్లా టైం అయిపోయింది, ఇంకా వెళ్ళట్లేదు, ఇంకా పూర్తి చీకటి పడినాయి. వ్యభిచారం పనులు చేయడం, ఈ చీకటిలో దూరిపోయి పాపం పనులు చూడండి, అన్ని చీకటి పనులు. అంధకార సంబంధం. దేవుని బిడ్డలు వెలుగు సంబంధులు దేవుణ్ణి బాధ పెట్టరు. ఎందుకంటే అక్కడ రాసింది 12వ వచనంలో, అట్టి క్రియలు చేయవారు రహస్యముగా జరిగించి పనులు సీక్రెట్గా చేస్తారు. కనుక గూర్చి మాట్లాడుట ఆయనను అవమానకరం. అలాంటి రహస్యమైన చీకటి అక్కడికి వెళ్తామా? రహస్యంగా మాట్లాడుకోవడం కూడా పాపమే. ఆ పనిలో ఏకీపించడం కూడా. నువ్వు ఇంకా పని చేయలే, కానీ దాని గురించి నువ్వు మాట్లాడుతున్నావు వేరే వాడితో, ఆ చెడ్డ పనుల గురించి మాట్లాడుతున్నావు, అది కూడా పాపమే. సో ఎంత భక్తిలో నడవాలో చూసారా దేవుని బిడ్డలు. అందుకనే నిద్రపోవడం లెగు. అందుకనే 14వ వచనంలో అంటాడు, సమస్తమైన సమస్తమును కండి వెలుగు చేత ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కనుక అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కో, మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును. అది క్రీస్తు వెలుగు మన మీద ప్రకాశించాల, అప్పుడు మనం వెలుగులో నడిచేవాడిగా ఉంటాం. 15వ వచనం నుంచి మనం చదివితే, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోవచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునండి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేదో పరీక్షించుడి, మరియు మద్యముతో మత్తులై ఉండకండి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మ పూర్ణులై ఉండడి, ఒకరినొకటి కీర్తనలతోనూ సంగీతంతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువుని గురించి పాడుడి, కీర్తించుడి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తముని గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికొకరు లోబడి ఉండుడి. సో 15వ వచనం నుంచి మనం చూసినట్లయితే దేవుని బిడ్డలమైనటువంటి మనం ఎలా బ్రతకాలి. 21వ వచనం వరకు మనం చదువుకుంటే దేవుని బిడ్డలమైన మనం ఎలా జీవించాలి. మొదటిది మనం చూసాం ప్రేమ కలిగి నడవాలి. రెండోది మనం చూసాం పరిశుద్ధంగా మనం బ్రతకాలి. మూడోది మనం చూసాం వెలుగు సంబంధులుగా మనం బ్రతకాలి. నాలుగోది మనం చూస్తున్నాం దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీగా సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. జ్ఞానంతో నడుచుకోవాలి. నాలుగోది దేవుని బిడ్డలు వాక్ ఇన్ విజ్డమ్. యూ హ్యావ్ టు వాక్ ఇన్ విజ్డమ్. జ్ఞానంతో నడుచుకోవాలి. ఊరకనే సమయాన్ని పోనీయకండి. ఇవాళ మీరందరూ ఎంత మంచోళ్ళు అంటే, మీరందరూ ఎంత త్యాగం కలిగిన వాళ్ళు అంటే, సమయం పోనీయకుండా పొద్దున్నే లేచిపోయి మార్నింగ్ ఎర్లీ అవర్స్ ఇవాళ 5 o'clockకి ఇంకా చాలా చీకటగా ఉంటుండగా
యేసుప్రభు వారు ఎలాగైతే పెందల కడనే లేచి చాలా చీకటిగా ఉంటుండగా ఆయన అరణ్య ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు, అలాగా మీరు కూడా మీ నిద్రని త్యాగం చేసి మీరెంతో సమర్పణతో, చిన్నపిల్లలు కానీ, పెద్దలు కానీ, యవనస్తులు కానీ, ఆడవారు కానీ, మగవారు కానీ, ఇంతమంది మీరందరూ ఉదయమే. కానీ కొంతమంది అజ్ఞానులు ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఉంది కానీ నిద్ర అవుతున్నారు. వాళ్ళు రావడానికి ఛాన్స్ ఉంది. దేవుడు వాళ్ళకి బళ్ళు ఇచ్చాడు, కార్లు ఇచ్చాడు, స్కూటర్లు ఇచ్చాడు కదా, ఆటోలు ఇచ్చాడు, ఎన్నెన్నో. కానీ ఇంటికాడ పెట్టుకొని నిద్ర అవుతున్నారు. ఎందుకనంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం రావట్లేదు. ఒక్కసారి సమయం పోతే మళ్ళీ రాదిక. అది రేపొద్దున రానటువంటి పరిస్థితి వస్తుంది. రేపొద్దున యుద్ధ వాతావరణం మొత్తం అలుముకొని పోయింది అనుకోండి, యుద్ధ వాతావరణంలో ఎవడు బయటికి రాకూడదు అని అంటే ఇన్ని టైమింగ్లో మాత్రం బయటికి రావు. మీ పచారీ సరుకులు కొనుక్కోవడానికి, పాలు ప్యాకెట్లు కొనుక్కోవడానికి, లేకపోతే మీకు కావాల్సిన నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి, వార్ జరిగినప్పుడు, యుద్ధం జరిగినప్పుడు, కరోనా టైంలో ఎలాగైతే కొంత టైము మనకి లాక్డౌన్లో మనకి ఇచ్చారో అది సేమ్ వార్ జోన్ లాంటిది మాట. అది వార్ జరిగినప్పుడు కూడా అంతే. మీకు కొన్ని పీరియడ్ ఆఫ్ టైంలో యుద్ధం చేయరు. ఆ యుద్ధం చేయకుండా మీకు సైరన్ మోగిస్తారు. ఆ సైరన్ మోగించినప్పుడు ఏమైందంటే అప్పుడు బయటకు వచ్చేయచ్చు. అంతవరకు ఇంట్లో నుంచి బయటకు రాకూడదు, లేకపోతే రోడ్డు మీద కూడా మీకు ప్రమాదం, మీకు బాంబులు పడి చచ్చిపోయే ప్రమాదం. కనుక అలాంటి పరిస్థితి రేపు వచ్చేస్తుందేమో తెలియదు. రేపు అంటు వ్యాధులు వస్తున్నాయి, భయంకరమైన జబ్బులు వస్తున్నాయి. ఈ అన్ని పరిస్థితులు అనుకూల సమయం ఇది. అవకాశం ఉన్నప్పుడు ఉపయోగించుకోండి. అవకాశం దొరకలేనప్పుడు అయ్యా ఇప్పుడు పెట్టండి మీటింగ్ మొత్తం రానికి అవకాశం లేదు. కనుక ఉన్న అవకాశాన్ని జ్ఞానం వల్లే నడుచుకోండి. అది రాసి ఉంది. జ్ఞానులు ఏం చేస్తారంటే 15 వచనం, దినములు చెడ్డవి. అది గుర్తుపెట్టుకోండి. డేస్ ఆర్ వెరీ బ్యాడ్, చాలా బ్యాడ్. కనుక సమయాన్ని సద్వినియోగం చేసి అందరూ చేసుకోరు సమయాన్ని. జ్ఞానం కలిగిన వాళ్ళు మాత్రమే, వాళ్ళు దేవుని బిడ్డలు, జ్ఞానం కలిగిన వాళ్ళు మాత్రమే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కనుక జ్ఞానం కలిగిన వాళ్ళు సమయాన్ని సద్వినియోగం చేసుకుని చాలా జాగ్రత్తగా బ్రతుకుతారు. ఎలా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలా కూడా రాస్తుంది. సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలా? 18 వచనం, మీరు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండండి. సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలా? మందు తాగడానికి వెళ్ళడము, సిగరెట్ కాల్చడానికి వెళ్ళడము, లోకాంశాలు చూడడం, ఇది కాదు మనకి టైము. ఆత్మపూర్ణులై ఉండు అంటే అర్థం స్పిరిట్ ఫిల్డ్గా ఉండండి. అంటే ఏంటి స్పిరిట్ ఫిల్డ్ అంటే ఏంటి? కొంతమంది ఆత్మపూర్ణులు అంటే తెలియదు. ఆత్మపూర్ణులు అంటే ఏంటి? ఎగరండనా? ఆత్మపూర్ణుని గంతులేమనా? ఆత్మపూర్ణులు అంటే అరవమనా? మరి ఆత్మపూర్ణుడి స్తోత్రం 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 చెప్పమనా? ఏంటి దాని అర్థం? సింపుల్. ఆత్మపూర్ణులై ఉండండి అంటే అర్థం ఆత్మకి సంపూర్ణమైన అధికారాన్ని ఇవ్వండి. మనం అందరూ ఎలా నడవాలి? ఆత్మానుసారంగా నడవాలి. ఆత్మ చెప్పినట్టు మీరు నడవాలి. ఆత్మ చెప్పినట్టు, శరీరం చెప్పినట్టు నడవకూడదు. అందుకే మనం చూసాం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 16వ వచనంలో ఏమని రాస్తుంది? మీరు ఆత్మానుసారంగా నడవండి, అప్పుడు మీరు శరీర క్రియలు నెరవేర్చరు. ఆత్మానుసారం నడుస్తున్నారా? ఆత్మ చెప్పినట్టు నడుస్తున్నారా? మరి ఆత్మ చెప్పినట్టు నడిస్తే మనం శరీరం చెప్పినట్టు నడవం. మనం ఆత్మ చెప్పినట్టు నడవకపోతే శరీరం చెప్పినట్టు నడుస్తాం. అది ఇలా చాలామంది ఆత్మ చెప్పినట్టు నడవట్ల. ఇంకా మనం చూస్తే ఆత్మ చెప్పినట్టు నడిచామనుకోండి, అక్కడ రాసి ఉంది ఆత్మ చెప్పినట్టు నడిస్తే క్రమముగా నడుస్తామంట. 25వ వచనం, మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఒకరికొకరు ఏముండదు, వివాదము రేపక. అది ఆత్మానుసారాలు ఏముండదు, దెబ్బలాటలు ఉండదు. ప్రతి వాడితో దెబ్బలాట ఎట్టించుకోం, ప్రతి వాడితో ఘర్షణగా మాట్లాడడం, గొడవ చేయం, మృదుంగా మాట్లాడదాం, ప్రేమగా మాట్లాడదాం. ఎందుకు వివాదం మనకి? ఎందుకు దెబ్బలాట మనకి? దేవుని పెట్టలేము కదమ్మా. వివాదం రేపక, ఇంకా నువ్వే రేపుతున్నావు వివాదం. దెబ్బలాటకి మూల కారణం నువ్వే, ఎందుకంటే నీ సీరియస్ టాక్, నీ కోపం కలిగిన మాట నువ్వే రేపుతున్నావు దెబ్బలాటకి. ఇంకా ఒకరికొకరు అసూయ పడక. ఎందుకు కోపాలు, ఎందుకు అసూయలు? వృధాగా అతిశయ పడక. అతిశయ అంటే ఏంటి? గర్వం. చూసారా? గర్వం పడక ఎందుము క్రమముగా నడుచుకుంటారు. వాళ్ళు గర్వం ఉండదు, వాళ్ళు అసూయ ఉండదు, వాళ్ళు అనివాసంగా దెబ్బలాట్లు ఉండదు. అది కనుక క్రమముగా నడుచుకుంటే, ఆత్మగా నడుచుకుంటే అంటే అర్థం ఆత్మతో నింపబడండి అంటే అర్థం ఏంటో తెలుసా?
మీరు ఆత్మకి పరిపూర్ణమైనటువంటి అధికారాన్ని ఇవ్వండి అని అర్థం. ప్రస్తుతం ఏం చేస్తున్నాం మనం? శరీరానికి ఇస్తే ఏం చేస్తుంది? శరీరం తన ఇష్టం ఏంటి? శరీరానికి ఇష్టం ఏంటి? జారత్వం, అపవిత్రత, కాముకత. 19 వచ్చిన అదే గలతీయులకు రాసిన పత్రికలో 19 వచ్చిన శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి. అవేమనగా జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, ద్వేషం, కక్షలు, క్రోధాలు ఉన్నాయా మీలో? ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటున్నారు? కాదు, ఎందుకు వస్తున్నాయి? ఆత్మ పూర్ణులై ఉండకపోవడం వల్ల. అది ఆన్సర్. ఆత్మకి మీరు కంప్లీట్ అధికారం ఇస్తున్నారనుకోండి, శరీరం ఏమైంది? చచ్చిపోతుంది. శరీరాన్ని పూర్తిగా అధికారం ఇవ్వట్లా. మనం ఏం చేస్తున్నాం? మరీ అయ్యగారు పూర్తిగా శరీరానికి అధికారం ఇవ్వకుండా ఉంటే అలాగా 50-50 ఏంటి అది. అప్పుడు ఆత్మ పూర్ణులు కాదు. పూర్ణులు అంటే ఏంటి? కంప్లీట్. దేవుడు మనల్ని ఎలా ప్రేమించమన్నాడు? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ సత్యంతో. ఇక్కడ పూర్ణ ఆత్మ పూర్ణులు అంటే ఏంటి? పూర్ణులు అంటే సంపూర్ణంగా సంపూర్ణంగా అధికారం ఇవ్వాలి. సగం కాదు, 50-50గా. ఓకే అయ్య గారు మరీ బాగోదు కాబట్టి 75-25. నువ్వు ఎంత 1% ఇచ్చినా, 0.5% ఇచ్చినా అది సెలరైపోతాడు. అది కనుక ఎప్పుడు ఇదంతా మీరు ఆత్మపూర్ణులై ఉండాలి. ఎప్పుడంటే ఆత్మపూర్ణులై ఉండాలమ్మా? ఎప్పుడు ఆత్మపూర్ణులై ఉండాలా? నా మీటింగ్లో నిద్రపోవడానికి కుదరదు అసలు. అది నీ త్యాగానికి వందనాలు, నీ సమర్పణకి వందనాలు. ఎందుకనంటే రాత్రి వచ్చేసి వాక్యం పట్ల నీకున్న ఆసక్తి, దేవుని మీద నీకు, కానీ ఆ నిద్రని కొంచెం తొందరగా పడుకుని పోండి. చక్కగా ఎంతో దేవుని పరిచర్యలో వాడబడ్డం, వెరీ సమర్పణ కలిగిన సహోదరి. చాలా ఇవాళ నేను అలాంటి సహోదరులు చూడడం చాలా అరుదు. ఇవాళ దేవుని కొరకు ఆసక్తి కలిగి పరుగున ఎంత ఆసక్తి, భోజనం కూడా చేస్తుందో లేదో తెలియదు, అంత సమర్పణ కలిగి మళ్ళీ చక్కగా మందిరం ఊడిసి శుభ్రంగా వెళ్ళిపోయేటప్పుడు అందరూ వెళ్ళిపోతారు, కుర్చీ కూడా పక్కనట్టరు, కానీ చక్కగా ఊడిసి సర్ది మరలా వెళ్ళిపోయేటప్పుడు కిందన బాత్రూమ్లన్నీ కడిగి, అయ్యి బాబు ఇవాళ మీరు వెళ్ళే టాయిలెట్స్ వెళ్ళే బాత్రూమ్ ఎంత సమర్పణ, ఎంత త్యాగం. దాట్స్ గ్రేట్. మీకు వచ్చే బహుమానం మీకు ఉంది. మరలా మీటింగ్ అని అంటే మీటింగ్ కొరకు ఉండిపోయి నిన్న భోజనం కొరకు అన్ని ఏర్పాట్లు, వంట మాస్త్రికి అన్ని కోసి 2 నిమిషాల్లో. అది సమర్పణ ఉండాలి, త్యాగం ఉండాలి. దేవుడు మాత్రం నాకు అన్నీ చేసేయాలా? దేవుడి కొరకు మాత్రం నేను ఏమీ చేయను. ఏది పూర్ణమైన ఆత్మతో అంటే అర్థం అది. ఇవాళ మీ టైం దేవుడికి ఇవ్వాలి. అది ఆత్మపూర్ణులు అంటే అర్థం ఏంటి? కంప్లీట్ అథారిటీని దేవుడికి ఇవ్వాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడికి ఇవ్వాలి. అది ఎప్పుడు ఇవ్వాలమ్మా? అది కదా ప్రశ్న అడిగే నేను ఇటు వెళ్ళా. ఎప్పుడు ఇవ్వాలా సరే? ఇది ఎప్పుడు ఇవ్వాలో కూడా తెలియక ఎంత అమాయకులుగా ఉంటున్నారండి. ఎప్పుడు ఇవ్వాలి తెలియదా మీకు? ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం కూడానా? అది ఆదివారం ఒక్కరోజు అధికారం ఇచ్చి ప్రభా నువ్వు చెప్పినట్టు గుడికి వస్తాను కాదు అక్కడ అర్థం. ప్రతిరోజు ఇలాగ ఆత్మపూర్ణమై ఉండాలి. అది ఇలా నడిచేవాడు ఎవడు చెప్పండి? ఇలా నడిచేవాడు ఎవడమ్మా? థ్యాంక్ యూ. అది జ్ఞానం కలిగినోడు ఇలా నడుస్తాడు. అది జ్ఞానం లేనోడు ఇవాళ మన ఎస్ఎస్సిలోని, మన ఎన్సిటిఎస్ బైబిల్ కాలేజీలోని ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఎవరిల్లు? జ్ఞానం కలిగిన వాళ్ళు. సమయాన్ని ఏం చేస్తారు? 9 గంటలకు మీటింగ్ అంటే మా వాళ్ళు ఎన్ని గంటలకు వస్తారు తెలుసా? అది వీళ్ళందరూ ఎవరో తెలుసా? మళ్ళీ పాస్టర్లు. అది ఈ ఒక్క దగ్గరే బ్రాంచ్ అనుకుంటున్నారా? కాదు, చల్లపల్లిలో కూడా అలాగే ఎడుతుంది. అది అంటే పాస్టర్లకే క్రమశిక్షణ లేదు. ముందు పాస్టర్లకే ఆత్మపూర్ణులుగా నడవట్ల. ఏది సమయానికి రండి, మీకు హోంవర్క్ ఇచ్చాం, హోంవర్క్ రాయండి, చదవండి, మీరు ఈ పుస్తకాలు ఇవన్నీ. ఇప్పుడు చూడండి, నేను 5వ అధ్యాయం చదవండి, 5వ అధ్యాయం 1 నుంచి 21 వచనం వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను 1 నుంచి 21 వరకు వచ్చిన చెప్తూ ఎలా నడవాలో చక్కగా కండక్ట్ ఆఫ్ క్రిస్టియన్స్. అలాగే అది అందుకే టైటిల్ ఇచ్చాం వాళ్ళ, కండక్ట్, క్రిస్టియన్ కండక్ట్.
ఒక క్రైస్తవుడు ఎలా బ్రతకాలి? ఇది ఆత్మపూర్ణులుగా నడుస్తున్నాడా? ఎవరు నడుస్తారు? అందరూ నడవరు ఆత్మపూర్ణులుగా, శరీరానుసారులుగా నడుస్తారు. క్రిస్టియన్స్ కూడా చాలామంది. వాయ్? బికాస్ వాళ్ళు జ్ఞానవంతులు కాదు, సమయం పోనిచ్చేస్తున్నారు. ఎవ్రీ డే, ప్రతిరోజు నువ్వు ఆత్మపూర్ణులుగా జీవించాలి. అలాంటి వాళ్ళు అప్పుడు రాసింది, ఒకరికొకడు 19 వచ్చిన ఒకరికొకడు ఏం చేయాలా? కీర్తనలు పాడుచు, ఇంకేం చేయాలి? సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువుని గురించి పాడుచు ఏం చేయమన్నాడు? కీర్తించుడి. అది పాటలు ఎవరు పాడతారో తెలుసా? దేవుడిని ఎలా స్తుతిస్తారో తెలుసా? పొద్దున్న రాగానే మనం ఏం చేసాం? డే 1 స్టార్టెడ్ విత్ నాట్ ప్రేయర్, స్టార్టెడ్ విత్ పాటలు. మనం ప్రార్థన చేయలేదు, ప్రార్థన చేయలేదు, ప్రారంభ ఆరాధనతోనే ప్రారంభించాం. ప్రార్థన అక్కర్లా, ప్రారంభమే పాట పాడుతూ దేవుని మహింపరుస్తూ దాని తర్వాత వాక్యంలోకి వెళ్ళిపోయాం. దాని తర్వాత చివరిలో ప్రార్థన చేసి ముగించేస్తాం. అది సో పాటలు పాడుతూ, అది ఎవరు చేస్తారు ఈ పాటలు పాడేది? దేవుని బిడ్డలైనటువంటి వారు. ఎవరు వర్షిప్ చేస్తారు? ఎవరు ఆరాధన చేస్తారు? స్పిరిట్ ఫిల్డ్ పీపుల్, ఆత్మతో నింపబడినటువంటి వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఆత్మతో నింపబడిన వారు దేవుణ్ణి ఆరాధిస్తారు. ఆత్మతో ఏమంటారు? ఆరాధించేవారు ఏం చేస్తారు? ఒక్కనికొకడు ఏం చేయమన్నాడు? ప్రభువుని గురించి పాడుచు, ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తం గురించి తండ్రి అయిన దేవుని ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి క్రీస్తు యందు భయముతో ఒక్కనికొకడు ఏం చేయమన్నాడు? ఇవాళ మీలో ఒకరికొకరు లోపడుతున్నారు. నువ్వు చెప్పేదేంటి నాకు? సరిగా కొన్నిసార్లు చిన్నపిల్లలు చెప్పినా వినాలా, ఒకరికొకరు లోపడాలి. ఓకే, కొన్నిసార్లు నీకంటే చిన్నోడు చెప్పినా వినాలా. ఎవరు ఒకరికొకరు లోపడుతున్నారా? ఒకరికొకరు మాట్లాడుతున్నారు, లోపడుతున్నారు. నువ్వు చెప్పేది ఏంటని అంటున్నారు. అది పాటలు పాడుకుంటూ ఇలా ఉందాం, ఇలా ఉందాం, ఇలా ఉందాం, ఇలా అది అలా జీవించినప్పుడు మనం జ్ఞానం కలిగి నడుచుకున్నాడు. రైట్, 4 విషయాలు మనం విన్నాం. దేవుని బిడ్డలు కండక్ట్ ఎలా ఉంటుంది? మొదటిది ప్రేమలో నడుచుకుంటారు. 2 పరిశుద్ధంగా బ్రతుకుతారు, పరిశుద్ధంగా నడుచుకుంటారు. 3 వెలుగులో నడుస్తారు. 5 4 జ్ఞానం కల. అలాగే మీరు నడవాలని దేవుడికి కొద్ది నిమిషాలు పొద్దున్నే ప్రార్థన చేసుకొని ఈ రోజు నుంచి నేను ఎలా నడవడానికి సాయం చేయాలి. మళ్ళీ రేపటి నుంచి మారిపోకండి. మళ్ళీ రేపు కొత్త వాక్యం రాగానే మళ్ళీ మారిపోకండి. ఈ వాక్యాన్ని మర్చిపోకూడదు. ఎప్పుడు మరలా చదువుకుంటూ ఉండాలి. 5వ అధ్యాయం. ఓకే, ప్రతిరోజు నేను ఇలా నడవాలి, ఇలా జీవించాలి. ఇలా నడవడానికి మీ సహాయం నాకు దయచేయండి అని ప్రభు సహాయం అడిగి ఇలా నడిస్తే మీ అవసరతలేంటో, మీ అక్కర్లేంటో మీరు చెప్పక్కర్లా. ప్రతిరోజు ప్రభు నా అప్పులు, నా అప్పులు, అప్పులు అని చెప్పాలి. ప్రభు నా జబ్బులు, నా జబ్బులు, నా జబ్బులు, నా కుటుంబం, నా కుటుంబం, నా కుటుంబం, నా భర్త, నా భర్త, నా భార్య, నా భార్య, నా పిల్లలు, నా పిల్లలు, ఏం చెప్పొద్దు. బైబిల్ చెప్తుంది, మీరు అడుగు వాటికన్నా ఊహించే వాటికి అత్యధికంగా దేవుడు ఇస్తాడు. మీరు అడుగుక మునిపే మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలుసు, ఆయన తప్పకేస్తాడు. మొదట నా నీతిని అప్పుడు ఇవన్నీ మీకు అటు కృప దేవుడు అనుగ్రహించండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తా. ప్రభా, మీకు వందనాలు. ఉదయకాలమే మీ సన్నిధిలో చక్కని వాక్యంతో మమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. లోతైనటువంటి విషయాలు తెల్లవారుజామునే, ఈ వేకుజామునే లేపి ఇంకా చాలా చీకటగా ఉంటుండగానే త్యాగంతో వచ్చినటువంటి ప్రియులు బట్టి మీకు స్తోత్రాలు. వారిని, వారి కుటుంబాలని గొప్పగా బహుగా దీవించి ఆశ్రయించారు. అలాగే ఎక్కడో దూరం ఉండి రాలేని స్థితిలో ప్రభు వారు ఇంటికాడే ఉండి లైవ్లో వీక్షిస్తూ పొద్దున్నే లేచి వాక్యాన్ని పెట్టుకొని లైవ్ని వీక్షిస్తున్న మా ప్రియులు బట్టి మొదలాలి. అలాగే వెల్లటూరులో ఉన్న సంఘ బిడ్డలు కూడా ఎంతో ఆసక్తితో పొద్దున్నే లేచి వారు కూడా దేవుని మందిరంలోకి వచ్చి, నా దేవా, నా దేవుడు, నువ్వు వేకువనే నిన్ను వెతికెదను అని దావీదు 63వ కీర్తన చెప్పినట్టు నీ సన్నిధిలో వెతుకుతాను, నీ బలాన్ని, నీ మహాప్రభావాన్ని నేను కనుగోవడానికి నిన్ను వెతుకుతానని చెప్పినట్టు నీ బిడ్డలు, నాయన చిన్నపిల్లలు కూడా, ఆర్ఫనేజ్లో ఉన్న పిల్లలు, చిల్డ్రన్ హోమ్లో ఉన్నటువంటి పిల్లలు, నాయన మరి ఎస్ఎస్సిలో ఉన్న సంఘ బిడ్డలు ప్రభా, మరి అలాగే ఎన్సిటిఎస్ బైబిల్ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులు, పాస్టర్ గారులు, ఆయా పట్టణాల్లో ఉండి, ఆయా రాష్ట్రాల్లో ఉండి కూడా వాక్యాన్ని పొద్దున్న 5 గంటలు లేచి
వాక్యం వింటున్నటువంటి ప్రియుల్ని గొప్పగా దీవించి ఆశ్రయించారు. మేము ఎలా నడుచుకోవాలో మాతో మాట్లాడారు. అలా మేము నడవడానికి మీ కృప దయచేయండి. మా జీవితంలో ప్రేమతో నడవడానికి, మా జీవితంలో పరిశుద్ధంగా నడవడానికి, ప్రభువా వెలుగు సంబంధులుగా మేము జీవించడానికి, జ్ఞానం కలిగి నడుచుకోవడానికి కృప దయచేయమని, ఆ విధంగా నడవడానికి మీ శక్తిని మాకు దయచేయమని, తద్వారా మీకు ప్రియమైన పిల్లలుగా మేము జీవించడానికి సహాయం చేయండి. యేసయ్య ఘనమైన నామములో మీకు ఇంత బ్రతుకులు ఆశీర్వదించి ప్రార్థించారు. వినయంత వేరుగున్నాను మా తండ్రి. ఆమేన్. వెరీ గుడ్. మీరు కూడా కొంచెం